హలో అండి అందరికీ. అందరైతే బాగున్నారండి. ఇదైతే మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ అనుకుంటా. రవ్వ పోలేలు అంటే చాలామందికి తెలుసు. అయితే నేనైతే ఇట్లనే చేస్తా. మీకు ఏదైతే నా స్టైల్లో నేను చూపిస్తున్నా. ఇవి పోలేలు చేసుకోవడానికి పండుగనే రావాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మనం ఎప్పుడైతే అప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు రవ్వకైతే 4 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నా. 2 గ్లాసుల చక్కెర అయితే పోస్తున్నానండి. మీరు ఎక్కువ కావాలంటే మీరు కొలతలు అయితే కరెక్ట్ తీసుకొని అయితే చేయాలి. సిరపూరి వాటర్ ఎక్కువ వేసినాం అనుకో రవ్వ అనేది పల్చగా అవుతుంది. మళ్ళీ మనకు ముద్దలాగా అయితే రాదు. అందుకని వాటర్ అయితే చూసి అయితే కొలతతో పోసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఈ రవ్వలు అయితే సోంపు ఇలాచి పౌడర్ అయితే వేయాలి. నేనైతే 2 ఇలాచీలు దొరికినాయి కాబట్టి 2 అయితే వేసిన. సోంపు అయితే నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. ఖచ్చితంగా అయితే సోంపు వేయాలి, బాగుంటుంది టేస్ట్ అయితే. 1 కప్పు రవ్వకు 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నా. కావాలంటే కొద్దిగా ఇందులో మైదా పిండి అయితే యాడ్ చేయొచ్చు. పిండి అయితే మనం వాటర్ అయితే చూసుకొని అయితే పోసి కలుపుకోవాలండి. పిండి అయితే ఫైనల్గా అయితే కలిపేసి మొత్తం ముద్దలాగా అయ్యే వరకు మొత్తం తడిపేసిన. ఇప్పుడైతే ఇక నూనె అయితే వేసుకొని మొత్తం మెత్తగా స్మూత్గా అంటే ఎంత మెత్తగా అయ్యేటట్లు అయితే మొత్తం కలుపుకోవాలి. ఆ నూనె మొత్తం కనిపించినట్లు కలుపుకుంటేనే పిండి అయితే రవ్వ పోలేలకైతే రెడీ అయినట్లు. ఈ పిండి అయితే కలిపేలోపు ఇక మొత్తానికైతే ఇక వాటర్ అయితే అదే రవ్వకు వేడి అయి ఉంటాయి, మసులుకుంటూ వచ్చినాయి. ఇప్పుడైతే రవ్వ వేసి కలుపుకోవాలి. రవ్వ వేసినప్పుడే కలుపుకోవాలి, లేదంటే ఉండలు పట్టేస్తుంది. ఏమన్నా వాటర్ తక్కువైనాయి అంటే మళ్ళీ కొద్దిగా అయితే పోసుకోవాలి. అదైతే కరెక్ట్ సరిపోయినాయి. నేను 1 కప్పు రవ్వకు 4 గ్లాసుల చిన్న గ్లాస్తో 4 గ్లాసులు అయితే వాటర్ అయితే పోసినండి. నాకైతే కరెక్ట్ అయినాయి. మీరేమో కావాలంటే పోసుకోవచ్చు. నీళ్ళైతే మరీ చూసుకొని అయితే పోసుకోవాలి నీళ్ళైతే. ఈ చక్కెర పాకంలో రవ్వ ఉరకడం అంటే కొంచెం కష్టమేనంట, అదేందో ఏమో కానీ. మళ్ళీ మనం ఉప్మా వేసుకుంటేనేమో మంచిగా ఉడుకుతుంది. అదే చక్కెర అనేది పాకంలో పడుతుంది కదా, ఉడకనియదు అని అంటారు కొందరైతే. నాకైతే బాగానే ఉడికింది. పిండి కలిపేటప్పుడు అంతగానే ఆయిల్ వేసిన కదండి, ఇక మొత్తం పిండిలో కలిసి అసలు ఆయిలే కనబడతలేదు. అంతా అంటే ఆయిల్ కనబడకుండా ఇట్లా మంచిగా స్మూత్ అయిందనుకో మంచిగా రెడీ అయినట్లు, పిండి అయితే బాగా కలిసింది అన్నట్లు. అయితే ఇక రవ్వ అయితే ఫైనల్గా అయితే ఉడికింది. దాన్ని అయితే చల్లార్చలేదు, ఫ్యాన్ కింద అయితే పెట్టాలి, లేదంటే మనకైతే కాలుతుంది. చేసుకునేటప్పుడు అయితే నేనైతే 5 నిమిషాలు అయితే ఫ్యాన్ కింద పెట్టినప్పుడే మనం ఇట్లా బిల్లలాగా చేసుకొని అందులో కొంచెం కొంచెం పెట్టుకొని ఇట్లా మొత్తం రవ్వ కనిపించకుండా గోధుమ పిండి అయితే ఇట్లా మంచిగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని ఇట్లా ఒక చిన్న కవర్ వేసుకొని కవర్ పైన ఆయిల్ వేసుకొని ఇట్లా చిన్నగా చేసుకుంటూ పోతే అయిపోయినట్లేనండి. రవ్వ పొయ్యలు అయితే రెడీ అయినట్లు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. అదే మా పిల్లలు ఉంటే వేడి వేడి అయినమ్మడే రవ్వ వేసుకొని తింటుండ్రు. పిల్లలైతే ఇంకా స్కూల్ నుంచి టైం అయితే కాలేదు, వాళ్ళు వచ్చే వరకు అయితే రెడీ చేసి పెడదామని చేసి అయితే పెడుతున్నాం. నెయ్యి వేసుకొని నిజంగా తింటే నిజంగా ఎంత బాగుంటుంది అంటే ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పాల్సిన అవసరమే లేదు, బాగుంటుంది నిజంగానే. నేనైతే ఇవైతే ఈ పోలేలు నేర్చుకోవడానికి అయితే నాన్న తంటాలు పడ్డంటే. ఎందుకంటే అసలు పూర్ణం పెట్టేటప్పుడన్నా పిండల్లా సైడ్కి వెళ్ళిపోతుండే, పోలేలు ఇట్లా ఒత్తుతాం కదా చేతితోన, అట్లా ఒత్తేటప్పుడన్నా ఇట్లా ఇచ్చుకపోతుండే. అంతా ఏదేదో అనిపిస్తుంది అసలు. నేర్చుకోకుంటే ఏం కదలే అని అన్నట్లు అనిపిస్తున్నాయి. కానీ నేర్చుకోవడమే, ఎట్లనో తిట్లు తినో కానీ మాటలు పడేవి కానీ పోలేలు అయితే ఫైనల్గా అయితే నేర్చుకున్నా అండి. అవి నేర్చుకున్నందుకే ఎప్పుడన్నా కావాల్సినప్పుడు అయితే చేసుకొని అయితే తింటున్నాము. పిల్లలకు కూడా కావాలంటే అప్పుడప్పుడు చేసిస్తున్నాము. ఏదో ఒకటి అయితే ఫైనల్గా అయితే అయ్యింది కదా అని నా మనసుకు అయితే ఒకసారి అనిపిస్తుంది. ఫస్ట్ చేసినప్పుడు అయితే స్టార్టింగ్లో లామ్ వచ్చేటివి. ఇక నాకు బాగా ప్రాక్టీస్ అయినాక సన్నమే చేస్తున్నా. అమ్మయ్య ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాయండి. ఇక పిల్లలు వచ్చినప్పుడు తినడం. ఇక నేనైతే నెయ్యి అయితే తినను, నేను నార్మల్గానే తింటా. పిల్లలైతే నెయ్యి తింటారు, వాళ్ళకైతే నెయ్యి అయితే ఇచ్చి వచ్చినప్పుడు వేసేయాలి. నేనైతే ఇట్లనే తింటాను, నాకు ఇట్లనే నచ్చుతాయి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, ఎట్లా వచ్చిందో కామెంట్ అయితే చేయండి.
నాకైతే మంచిగా ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.